విష్ణు సహస్రనామంలో మనం శ్లోకపారాయణ చేస్తూ ఉంటాం కదండి. అందులో 89వ శ్లోకాన్ని ఒక్కసారి పరిశీలిస్తే సహస్రార్చి సప్తజింహ సప్తైద సప్తవాహన అమూర్తిరనగోచింత్యో భయకృద్భయనాశన. సహస్రార్చి అనంత కిరణాలతో ప్రకాశించేవాడు. అనంత కిరణాలతోటి ప్రకాశిస్తున్నప్పుడు ఆ కిరణాల నుంచి వచ్చే జ్వాలలు అనంతంగా కనబడుతూ ఉంటాయి. ఇవి ఒక ఆకాశంలో 1000 సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఉండేటంత ప్రకాశం ఆ పరమాత్మని ప్రకాశానికి సమానం కావచ్చేమో అని మనం అనుకోవడం అన్నమాట. అది సహస్రార్చి. సప్తజింహ 7 నాలుకలతో విరాజిల్లేవాడు. కాళీ కరాళీచ మనోజవాచ సులోహిత యాచ సుధూమ్రవర్ణ స్ఫులింగిని విశ్వరుచి చ దేవి లేలాయమాన ఇది సప్తజింహ అని చెప్పి ముండకోపనిషత్తు మనకి 1, 2, 4 చోట్ల మనకి చెప్పబడుతుంది. అయితే ఈ సప్తజింహలు కూడా ఏమిటంటే ఈ వెలిగే అగ్నిజ్వాలలు కాళీ కరాళి మనోజవ సులోహిత సుధూమ్రవర్ణ స్ఫులింగిని విశ్వరుచి ఈ 7 నాలుకలు కూడా మనకొచ్చే కష్టాలన్నింటినీ కూడా ఒక్కసారి తీర్చేస్తాయన్నమాట. సప్తైద సప్త జ్వాలలు గల అగ్నిహోత్ర స్వరూపుడైనటువంటి ఆ విష్ణుమూర్తి, ఆ పరమాత్మ అనేక ప్రకాశాలతో ఉన్నవాడు. మళ్ళీ సప్తవాహన సప్తతే అగ్నే సమిద సప్తజింహ అని చెప్తోంది తైత్తిరీయ సంహిత. ఇక్కడ సప్తవాహన 7 వాహనాలు కలవాడు అనగా సూర్యుని రూపంగా గల ఆ పరమాత్మకు 7 గుర్రాలతో కూడిన వాహనం ఉంది. ఆ 7 నామాలు గల ఒకే గుర్రం వాహనంగా గలవాడు. ఆ మూర్తి ఆకారం లేనివాడు. తర్వాత మూర్తి అంటే అమూర్తి అంటే ఇటువంటి లక్షణాలు లేకుండా శరీర సంస్థాన లక్షణాలు కలిగి శరీర అవయవాలతో కూడిన అమరికను మూర్తి అంటారు. అటువంటి ఎటు స్వరూపము లేనివాడు ఘన వస్తువు. అటువంటి అమూర్తి అనగహ పాపరహితుడు లేక దుఃఖరహితుడు. అఘ అంటే పాపం లేక దుఃఖం, ఈ రెండూ లేనివాడు ఆ పరమాత్మ. అచింత్య తెలుసుకోవడానికి కూడా సాధ్యం కానివాడు. భయకృత్ భయం గొల్పేవాడు. భయనాశన ధర్మపరాయణుల భయాన్ని పోగొట్టేవాడు. అంటే ఈ మొత్తం శ్లోకాన్ని గనక చదివితే ఎటువంటి వేదనలని, భయాన్ని, శత్రు భయాన్ని, రోగ భయాన్ని, విషజంతు భయాన్ని, సర్ప భయాన్ని, అగ్ని భయాన్ని, రాజదండన భయాలన్నింటినీ కూడా పోగొట్టేవాడు ఆ విష్ణుమూర్తి. 89వ శ్లోకాన్ని అందరూ కూడా చక్కగా పారాయణ చేసుకోగలరు.